అందరికీ నమస్కారం. ఇన్నాళ్ళు ఈయన విశ్లేషణలు మనం మిస్ అయిపోయాం కానీ, అప్పుడప్పుడు మన ఛానల్‌లో అలా ప్లే చేసి వింటా ఉంటే అసలు నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంటే వైన్ లాంటిది ఎంత తాగితే అంత కిక్ అనుకునేరు. అంటే నాలెడ్జ్ అనేది నాగేశ్వరరావు లాంటిది. ఎంత వింటే అంత సొమ్మసిల్లిపోతారు అనేలాగా. సో, మొత్తానికి ఐటీడీపీ అఫీషియల్ నుంచి వచ్చినటువంటి వీడియో అయినా కూడా మావిగన్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద మనిషి, చూద్దాం. అన్ని మాట్లాడుతూ అమరావతి పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు కనపడుతూ మావిగన్ అంటే అమరావతిని సమర్థించినట్లు ఉంటుంది, అదే సమయంలో అమరావతిని ఓన్ చేసుకున్నట్లు ఉంటుంది. అందువల్ల అమరావతి కూడా మావిగన్లో భాగమే కనుక మూడు రాజధానులు అంటేనో అమరావతికి పూర్తి హోస్టైల్ వైఖరి, వ్యతిరేక వైఖరి. కానీ మావిగన్ అలా కాదు, ఎందుకంటే మావిగన్ లో భాగమే అమరావతి. అమరావతి అంటే ఎక్కడ ఉంది? మావిగన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో అమరావతి కూడా అక్కడే ఉంది కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఒక్క అమరావతిని, ఒక్క 29 గ్రామాలను డెవలప్ చేస్తానంటే, నేను ఎంటైర్ ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలు డెవలప్ చేస్తానంటున్నాను, నేను ఎక్కడ అమరావతిని వ్యతిరేకిస్తున్నాను అనే యాంగిల్ చేయడం అనేది ఆలోచన. అందువల్ల ఒక మీకు ప్రోమో అమరావతి అయితే ఫుల్ వీడియో మావిగన్. సో వేరే ఐఎమ్ అపోజింగ్ అమరావతి అని ఇక తాను అమరావతికి నవల కాదయ్యా. అంటే ఈ రకమైన విశ్లేషణలు వినాలంటే అది మనం అయితే ఈ మధ్య ఫాలో అవుతున్నాం కాబట్టి వింటున్నాం, ఇదే కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, కానీ మన వల్ల కాదు. మనకంత ఓపిక, సహనము అసలు అవన్నీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వు వచ్చింది నాకు. చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు సీరియస్గానే మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని చెప్పడం ఓకే, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళది. కానీ మనకంటూ ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఏపీ విభజన అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక స్థిరమైనటువంటి రాజధానిని కలిగి లేదు. ముందు అమరావతి, మళ్ళీ దాన్ని అటు ఇటు చేసేశారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి. సో ఒక దాని పట్ల ముందు ల్యాండ్ అవ్వాలి. రాజధానులు అనేది పెట్టుకుంటే అసలు ముందు ఒకదానికే దిక్కు లేదు, అర్థమైందా? అలాగే రాజధాని అంటే ఆ రాజధాని ప్రాంతమే డెవలప్ అవ్వాలి అని ఎక్కడ రాసి లేదండి. రాజధాని కేంద్రంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు. అందులో భాగంగా అమరావతిని ఎంచుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి తొలుత అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఆమోదించారు. ఆ వెంటనే మళ్ళీ దానికి అగెనిస్ట్గా మాట్లాడారు. వెంటనే విశాఖ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అన్నారు. అంటే పదాలు బాగున్నాయి కదా అని చెప్పి, క్యాచీగా ఉన్నాయని చెప్పి సినిమా టైటిల్స్ పనికొస్తాయి, జనాల జీవితంతో ఆడుకోవడానికి కాదు కదా. ఏపీలో స్థిరమైన పాలన, అభివృద్ధి కూడా ఒక అర్థవంతమైనటువంటి దిశలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక రాజధానికి స్థిరత్వం ఉండాలి, రాజధానికి అర్థమైనటువంటి చిహ్నం ఉండాలి, స్థలం ఉండాలి. అలా కాకుండా ప్రతి దశలో పెంట చేస్తుంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సుస్థిరముగా ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడే కదా పెట్టుబడులు వస్తాయి. ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్స్ అపోజిషన్ పార్టీ వాళ్ళు చేశారనుకోండి, పెట్టుబడిదారులు ఏమనుకుంటారు? అమ్మో, అమరావతిని నమ్మి ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఇప్పుడు ఇలాగే ఉంటుంది, మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మార్చేస్తే అని చెప్పి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి. ఎంత ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చూడండి. అటువంటి దాన్ని జనాలకి విడమరిచి చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ రాజకీయాలు ఇంకొక యాంగిల్లో, ఇంకొక అంశం మీద చేసుకోండి, అభివృద్ధి కోణంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నారో, ఇచ్చిన హామీలు ఎక్కడెక్కడ నెరవేర్చలేకపోతున్నారో అక్కడ ఎండగట్టండి అని ఒక మేధావితనంతో కూడుకున్న విశ్లేషకుడిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మేధావి కాబట్టి. మనం చెప్తే మనకు ఏదో ఒక కేటగిరీకో, మనకు ఒక టీడీపీయో బీజేపీ అని అంటగట్టేస్తారు, లేబుల్ పెట్టేస్తారు. మనం అన్నింటికి అతీతం అని వీళ్ళకి తెలియదు. మనంత నైతికతతో పని చేయాలంటే వీళ్ళకి జన్మ సరిపోదు, అసలు జన్మ సరిపోదు. సరే పక్కన పెడితే, ఇలా మాట్లాడుతున్న ఈ వైనం ఏదైతే ఉందో చాలా విచిత్రంగా అనిపించింది అండి నాకు. మా వీగన్ అని చెప్పేసి 3 ప్రాంతాలకి ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? ఇప్పటివరకు ఏం చేశారు? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కన్ఫ్యూజనే. అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, జనాల్ని కన్ఫ్యూజ్ చేయటమే. ఇక్కడ ఎక్కడైనా ఒక క్లారిటీ ఉందా? దానికి మళ్ళీ ఒత్తాసు పలకడం అనేది, అంటే మనం తీసుకుంటున్నాం కాబట్టి అదేలే ఏదో ఒకటి భావజలాన్నో ఇష్టాన్నో ఏదో దాన్ని తీసుకుంటున్నారు కాబట్టి న్యాయం చేయడం అంటారా? తెలివిగా జనాల్లోకి నెరేటివ్స్ని బిల్డ్ చేయడం అంటారు. కనుక ఇటువంటి వాళ్ళ ఛానల్స్ని ఫాలో అవ్వడం కంటే మీకు మీరు విశ్లేషించుకొని 4 పత్రికలు తీసుకోండి. సాక్షి పత్రిక, అది వైసీపీ ప్రో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీపీ ప్రో, ఇలా ఇంకొకటి 2 కమ్యూనిస్టు ప్రో. ఈ మొత్తం పత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్, వాటి యొక్క కాంటెంటు, వాటి నెరేటివ్స్ చూసి మీకంటూ ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకోండి మీ కోణంలో.
ఒక బాధ్యత గల పౌరుడిగా ఆలోచిస్తూ, అందులో మీరు ముఖ్యంగా ఎప్పుడు డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలరు అంటే, మీరు ఒక కులం మనిషిగా చూడకండి, మతం మనిషిగా చూడకండి. ఏపీకి సంబంధించిన వాస్తవ్యుడిగా ఏపీకి ఏం కావాలి, వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో, వీళ్ళు ఇస్తున్న వార్తల్లో ఏది కరెక్ట్గా ఉంది అనే దాన్ని మనమే పిక్ చేసుకోవాలి. అంతేగాని మన ఫేవరెట్ నాయకుడు, మన ఫేవరెట్ హీరో ఈ యాంగిల్లోకి వెళ్ళామనుకోండి, ట్రాప్ అయిపోతాం. ఇలాంటి వాళ్ళు ఈజీగా మనల్ని వాళ్ళ నెరేటివ్స్లో ముంచేస్తారు. యాజ్ ఆఫ్ నౌ నాకైతే కనుక నా పర్సనల్ ఒపీనియన్, ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే రాజధాని స్థిరంగా ముందుకు వెళ్ళాలి, అదే అభివృద్ధి చెందాలి. దాని కేంద్రంగా రాష్ట్రంలో సుపరిపాలన జరగాలి. రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా దాని కేంద్రంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.